కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద పగపట్టిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కోపం ఉంటే తనను కేసీఆర్ను జైల్లో వేయాలి, కానీ రైతులు ఏం పాపం చేశారని వాళ్లకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో పిల్లర్లను రిపేరు చేస్తే 6 నెలల్లో పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్కు ఎక్కడ పేరొస్తుందో అని రైతులకు నీరు ఇవ్వడం లేదని ఆరోపించారు హరీష్. సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించిన హరీష్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పత్తి కూడా కొంచెం చోట్ల ఇష్టం, వర్షాలు పడతలేవు, పత్తి చేతులు కూడా ఎండిపోతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది, పెట్టుబడి పెట్టేట్టున్నది అని రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏమో మోటార్ లాంచ్ చేయాలంటే రాజకీయాలు చేస్తున్నాడు. గోదావరి నదిలో బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి, రోజుకి 80 TMC నీళ్లు పోతున్నాయి. మన రంగనాయక సాగర్ కెపాసిటీ ఎంత? 3 TMC. గట్టిగా మోటార్ లాంచ్ చేస్తే వారం లోపల రంగనాయక సాగర్ నింపవచ్చు.